వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి. ఏ పార్టీలోకి వెళ్లేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న బీజేపీ నేతలు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయొద్దని వేడుకున్న తులా ఉమా. కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పద్మారావు నగర్ లో ఇంటింటి ప్రచారం. సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలన్న కోట నీలిమ. ఉత్తరప్రదేశ్ బాణసంచా మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం. 15 మంది మంటల్లో చిక్కుకోగా 4 పరిస్థితి విషమం. డీటెయిల్స్ చూస్తే నర్సాపూర్ నియోజకవర్గం సిరిపురం గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి, రాష్ట్ర నాయకురాలు చిలుమల సుహాసిని రెడ్డి సమక్షంలో ఎంపీసీటీ లక్ష్మీ భీమ్ల నాయక్, మాజీ సర్పంచ్ బుచ్చిరెడ్డి సావిత్రమ్మ, సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి రామరెడ్డి, బుచ్చిరెడ్డి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 3 వార్డు మెంబర్లు, 100 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎంజే హకీం, మండల పార్టీ మాజీ అధ్యక్షులు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల క్రితమే చిలుముల శేషారెడ్డి గారు చిలప్చేట్ జెడ్పీటీసీగా రాజీనామా చేసి కొంత ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలు వింటూ అవకాశం వచ్చినప్పుడు స్పందించాలని చెప్పి వేచి చూసి ఈరోజు ఈ ఎన్నికల సమయంలో ప్రజలతో నిలబడాలనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి వారు నిర్ణయించుకున్న రోజు. ఎవరు వస్తారని అడిగితే ఈ మండలం నుంచి కానివ్వండి, నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున యువత తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిర్మించినటువంటి పెద్దలు నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు కానివ్వండి, పాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో మమ్మల్ని స్వాగతం తెలిపి పార్టీలోకి తీసుకోవడం జరిగింది. పార్టీలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన పట్ల చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి వ్యతిరేక విధానాలే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో 85 పైగా సీట్లు కొట్టేటువంటి పరిస్థితి తరుణంలో ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలో ఈరోజు జరిగినటువంటి ర్యాలీ ద్వారా రాజిరెడ్డి గారి విజయం ఫైనల్ అయిపోయిందని చెప్పి కూడా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు, సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేస్తూ రాజిరెడ్డి గారి విజయానికి మా వంతు సహాయ సహకారాలు 24 గంటలు అందిస్తామని చెప్పి దానికి చిలుమల సుహాసిని రెడ్డి గారు, శేషారెడ్డి గారు, మా పెద్దల సీనియర్ నాయకులందరూ కూడా సహకరిస్తున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో నర్సాపూర్ గడ్డ మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తాం. అదేవిధంగా ఈ జోనల్ ప్రాంతంలో ఏదైతే మన ఈ నర్సాపూర్ ప్రాంతం ఇంతకుముందు గతంలో హైదరాబాద్ జోన్లో ఉండే, ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి అవగాహన లేకుండా తీసుకుపోయి రాజధాని సిరిసిల్ల జిల్లాలో కలపడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాల విషయంలో కానివ్వండి, అలాగే ఉద్యోగస్తులకు వాళ్ళ ట్రాన్స్ఫర్ విషయంలో కానీ చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ ఒక్కొక్క వేదిక మీద ఒక్కొక్క సమస్యను వేలెత్తి చూపించి ప్రజల్ని కన్విన్స్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించే దిశగా పయనిస్తాం. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై రాజన్న, సుహాసిని రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఒక 50 ఏళ్ళ నుంచి ఇవాళ ఉన్న నర్సాపూర్ తాలూకాకి 2 చాలా గొప్ప నాయకులు. ఒకరు సి విఠల్ రెడ్డి గారు, మా తాతగారు. ఇంకోటి ఏ విఠల్ రెడ్డి గారు, రాజన్న గారు తాతగారు. ఒకరు కమ్యూనిస్ట్ పార్టీ జెండా మోసారు, ఇంకోరు కాంగ్రెస్ పార్టీ జెండా మోసారు. వాళ్ళిద్దరూ వాళ్ళకున్న పేరు, వాళ్ళకున్న ప్రఖ్యాతి, వాళ్ళు చేసిన పనులు, ఇవి 2 తోడై మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీ కూడా తోడైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జెండా నర్సాపూర్ తాలూకాలో రెపరెపలాడుతుందనే నమ్మకంతో, అలాగే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అవలంబించిన విధానాలు, ఒకవేళ మీరు చూసుకుంటే 25 ఏళ్ళు విఠల్ రెడ్డి గారు ఒకవేళ ఎమ్మెల్యేగా చేశారంటే 25 ఏళ్ళు అతను 3-4 ఎకరాలు పేదలకు పంచిన ఘనత ఏదైనా ఎమ్మెల్యే గారికి ఉంది అంటే అది చిలుముల విఠల్ రెడ్డి గారికి ఉంది. అదే చిలుముల విఠల్ రెడ్డి గారు పంచిన భూములను ఇప్పుడున్న కాబోయే తాజా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకకు లాక్కున్న ఘనత కూడా మదన్ రెడ్డి గారు సాధించారని చెప్పి వాళ్ళకి చెప్పుకోవాలి. సో ఇప్పుడు జరిగింది ఏమి చేస్తానో ఏమి చేయనో తెలియదు. కాబట్టి ఇంకా వాళ్ళు జరగబోయేది, వాళ్ళు శివంపేటలో విఠల్ రెడ్డి గారు పంచిన ప్రతి భూమిని వెనుకకు తీసుకుందామనే కుట్ర బీఆర్ఎస్ ప్రభుత్వం పన్నుతుంది. కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రావద్దని చెప్పి దృఢ సంకల్పంతో మేమందరం పనిచేస్తున్నాం.
ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాదు అనే గట్టి నమ్మకంతో కూడా మేము ఉన్నాం. అలాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన రాజన్న సహకారంతో విఠల్ రెడ్డి గారి పంచిన ఏ భూమన్నా కానీ, ఏ గుంట భూమన్నా కానీ, ఏ సెంట భూమన్నా కానీ రియల్ ఎస్టేట్ అధికారుల చేతిలో పడ్డదో అది అంతా మళ్ళీ వాపస్ తీసుకొని అదే రైతులకు ఇప్పించాలని చెప్పి మా ప్రయత్నం మాత్రం ఉంటుందని తెలియజేస్తున్నాం. సిరిసిల్ల జిల్లా వేములవాడలో తులా ఉమా మాట్లాడుతూ ఏ పార్టీలోకి వెళ్లేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనలు చేస్తూ ఉన్నారన్నారు. నన్ను నమ్ముకున్న వారు ఉన్నారని, వారి నిర్ణయం మేరకు నా కార్యాచరణ ప్రకటిస్తారని అన్నారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం చేయొద్దని తెలిపారు. వివిధ పద్ధతులలో వివిధ ఛానళ్ళు రకరకాల ప్రచారాలు చేస్తున్నాయి. బీఆర్ఎస్లో పోతుందని, కాంగ్రెస్లో పోతుందని, అటు ప్రగతి భవన్ వెళ్తుందని, ఇట్లా ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు టీవీలలో వేసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు నేను ఏ నిర్ణయం తీసుకోలేదు. నాకు జరిగినటువంటి మోసం నుంచి, అంటే నేను మోసపోయినా అనే దానికాడ నుంచి ఇంకా నేను బయటపడలేదు. దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలనేది నేను ఆలోచిస్తున్నాను. ఎట్లా బయటపడాలి? నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, నన్ను నమ్ముకున్న ప్రజలు ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, మా అనుచరులు, నన్ను అభిమానించేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో, ఏం చేస్తే బాగుంటుందో, వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు నా భవిష్యత్తే కాదు కదా, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏదైనా నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక వ్యక్తిగా నేనేం నిర్ణయం తీసుకోవడం అనేది సాధ్యపడదు. కాబట్టి ఖచ్చితంగా నేను ఒక నిర్ణయం అనేది తీసుకుంటా 1-2 రోజులలో. ఆ 1-2 రోజులలో తీసుకునే నిర్ణయం మా వాళ్ళు అందరూ ఏదైతే అభిప్రాయం చెప్తారో ఆ చెప్పినటువంటి అభిప్రాయాలకు అనుగుణంగానే నేను నిర్ణయం తీసుకుంటా. ఇప్పుడు వస్తున్నటువంటి ఛానళ్ళల్లో వస్తున్నటువంటి తప్పుడు వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు నమ్మద్దు. అట్లాంటి కావాలని కొంతమంది అడ్వాన్స్గా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అడ్వాన్స్గా అంటే కలవక ముందే కలిసిర్రని, జైన్ అవుతున్నారని, ప్రగతి భవన్ అయిందని, ఇటు కాంగ్రెస్లో పోతుందని, ఇవన్నీ మీరు నమ్మద్దు. ఎందుకంటే తులమక్క ఎట్లాంటిదో మీకు తెలుసు. వాళ్ళు నన్ను బదనం చేయడానికి కూడా కొంతమంది కావాలని ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. కేటీఆర్ సమక్షం చేరుతుందని చెప్పి నిన్నటి సమాచారం దాని మీద ఏం లేదంటే నేను అదే చెప్పిన ఇందాక, ఎవరికి కూడా నేను జైన్ అవుతున్నాను. అన్ని పార్టీల వాళ్ళు వచ్చిర్రు, మీరు కూడా చూసిర్రు, ప్రెస్ మిత్రులంతా కూడా అందరు వస్తున్నారు, కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఒక ఆడబిడ్డకు మీకు జరిగిన అన్యాయాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా పెద్ద నష్టం అనేది, అంటే పొలిటికల్గానే నాకు నష్టం చేసే విధంగా, నా రాజకీయ జీవితాన్ని పొందబెట్టే విధంగా ఇక్కడ ఆ రకమైనటువంటి అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి దాన్ని అందరికీ కూడా కన్నీళ్ళు పెట్టించినాయి. ఇప్పటికీ నేను ఊహించలేకపోతున్నా. ఏ ఊరికి పోయినా ప్రతి ఊర్లో నన్ను అభిమానించేటువంటి మొత్తం ఆ రోజు ర్యాలీలో ఉన్నటువంటి నన్ను ఒక పెద్ద ర్యాలీగా వచ్చి నామినేషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. కన్నీళ్ళు అంటే ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అరే ఆడవాళ్ళు రావడమే తక్కువ రాజకీయాల్లోకి, వచ్చినటువంటి ఒక ఆడబిడ్డను ఈ రకంగా మోసం వెనుక అంటే దొంగ దెబ్బ కొట్టడం అనేది ఒక దారుణమైనటువంటి విషయం అని చెప్పి చాలామంది ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. కాబట్టి నాకు జరిగినటువంటి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఇది నిజంగా రేపు భవిష్యత్తులో ఇంకా ఎవరికి జరగద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మహిళలంటే, బీసీలంటే గింత చిన్న చూప అని, అంటే గింత నేను మామూలుగా మనుషుల్ని నమ్ముతూ ఉంటాను. ఆ నమ్మినటువంటి వాళ్ళకి ఇట్లా చేసిండ్రు అనేటువంటి ఒక బాధ కూడా నాకున్నది. అంటే మోసానికి గురైన అనే బాధ ఇంకా బాగా బాధేస్తుంది. అంటే నేను నమ్మడం చేసిన పెద్ద తప్ప అనేది కూడా అనిపిస్తుంది. ఏదేమైతే కానీ నేను భవిష్యత్తు కార్యాచరణ మా వాళ్ళందరి అభిప్రాయాల మేరకే నేను నిర్ణయం తీసుకుంటా, మంచి నిర్ణయం తీసుకుంటా, అందరికి ఉపయోగపడేది. రేపు భవిష్యత్తు రాజకీయాల్లో కూడా మేము కీలకంగా ఉండే విధంగా నేను నిర్ణయం తీసుకుంటాను.
సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట నీలిమ పద్మారావు నగర్ లోని అన్ని అపార్ట్మెంట్లలో గడప గడపకు ప్రోగ్రాం నిర్వహించారు. ఏళ్ల తరబడి ఉన్నటువంటి సమస్యలకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే పరిష్కారం జరుగుతుందని ఆమె అన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లీడర్ బల్లా రమేష్, నాగేష్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Yeah, ma'am, done. Enjoy the day. ఇవాళ మేము సనత్ నగర్ నియోజకవర్గంలో పద్మారావు నగర్లో అపార్ట్మెంట్స్ విజిట్ చేశాం. మేము మా కాంగ్రెస్ కాడర్ స్థానిక సీనియర్ నేతలు ఎన్నో ఏళ్లగా 30-40 ఏళ్లగా కాంగ్రెస్తోనే ఉండి కాంగ్రెస్తోనే ప్రజలతో సేవ చేస్తున్న ఎంతోమంది నేతలు మాతో ఈ పాదయాత్రలో నడిచి ప్రతి అపార్ట్మెంట్ తిరగడం జరిగింది. దీంట్లో మనకు తెలిసింది ఏంటంటే ఏళ్ల తరబడి ఒక్కొక్క సమస్య పరిహారం కోసం ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఎన్నో సొల్యూషన్స్, చాలా సింపుల్ సొల్యూషన్స్ అయినా కూడాను ప్రజలకు రావట్లేదు. అందుకనే మేము ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు న్యాయం చేసుకోండి. సరే, ఇలాంటి ప్రభుత్వాలు ఏవైతే అహంకారి ప్రభుత్వాలు, అహంకారంతో కూడిన మంత్రులు, ఎమ్మెల్యేలు మీరు 9 ఏళ్లుగా చూస్తున్నారు. యహ చాలు. ఈ మాట మేమే కాదు, ప్రజలు కూడా మాతో ఏకాభవించి వాళ్ళు కూడా ఇదే అంటున్నారు. యహ చాలు, మేము విసిగిపోయాం బీఆర్ఎస్తో. చిన్న చిన్న పనులు కూడా మావి అవ్వట్లేదు. అందుకనే ఈసారి మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అండ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫేవరబుల్గా ఈసారి ఓటు వేస్తాం సనత్ నగర్ నియోజకవర్గంలోని. స్వగ్రామమైన నిమ్మాడలోని కుటుంబ సభ్యులతోటి కలిసి టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు దీపావళి పండుగ జరుపుకున్నారు. అవినీతి, అరాచకం, అహంకారం అనే చీకట్లని చీల్చే వెలుగుల పండుగ దీపావళి అని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని మధురలో బాణసంచం మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బాణసంచం మార్కెట్ లోని మంటలు చెలరేగటంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో దాదాపుగా 15 మంది మంటల్లో పడిపోయారు. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలోని దాదాపు 12 బైకులు కూడా కాలి బూడిదయ్యాయి. మార్కెట్ లో దాదాపు 20 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సీరతున్నబీ ఆర్గనైజేషన్ మస్జిద్ మెరేజ్ కమిటీల ఆధ్వర్యంలోని ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మెరేజ్ మస్జిద్ యాసిన్ ప్లాజా వద్ద మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర టాలెంట్ సెర్చ్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా 1 నుంచి 15 సంవత్సరాల లోపు, 16 నుంచి 20 సంవత్సరాల లోపు విద్యార్థులను 2 గ్రూపులుగా విభజించి పరీక్షలు నిర్వహించారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి 500 మందికి పైగా విద్యార్థినులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మస్జిద్ మెరేజ్ కమిటీ ఆధ్వర్యంలోని అధ్యక్షులు మహమ్మద్ ముబీన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జీవన విధానం, సమాజ నిర్మాణం కోసం ఆయన మానవాళికి అందించినటువంటి బోధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు స్టడీ మెటీరియల్ అందజేసి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అల్హమ్దులిల్లాహ్. ఈరోజు 12 నవంబర్ 2023 సండే రోజు సీరతున్నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సర్చ్ టెస్ట్
చిన్నపిల్లలకి రాయబడింది. మన నాగరికంలో మసీదే మేరాజ్ కమిటీ ఆధ్వర్యంలో సీరత్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆర్గనైజేషన్ కమిటీలో యాసిన్ ప్లాజా అండ్ మసీదే మేరాజ్లో దగ్గర 700 మంది మొత్తం టోటల్ కాన్స్టిట్యున్సీ నుంచి మన దగ్గర ఇలా వచ్చి ఇక్కడ ఎగ్జామ్ రాసిండ్రు. లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ టైం మనం పెట్టినాం, అప్పుడు కూడా చాలా మంచిగా కామయాబైంది. ఇది సెకండ్ టైం కూడా మనం పెట్టినాం ఇక్కడ. ఇది ఏమంటే మన ప్రాఫిట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి, ఆయన సీరత్ గురించి, ఆయన ఎట్లా ఉండే, ఏంది, ఎట్లా చేసిండు, ఏమేమి చేసిండు, మంచి కార్యక్రమాలు ఏమున్నాయి అనేది దీని విషయం మీదనే ఇది ఆర్గనైజ్ చేయబడింది. దాని ప్రకారంగానే మనం ఈరోజు చేసినాం. దగ్గర లాస్ట్ ఇయర్ కూడా 500 మెంబర్స్ రాసిండ్రు. ఇప్పుడు 750 మెంబర్స్ రాసిండ్రు. ఏమంటారు, విజయవంతంగా ఇది కంప్లీట్ అయింది. నాకు తెలుగు ఎంత వస్తుంది అంత చెప్తున్నా. హైదరాబాద్ బాలాపూర్ పిఎస్ పరిధిలో రోషం దౌలా బాలాపూర్ రాయల్ కాలనీలోని సిఐఎస్ఎఫ్ బృందంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని బాలాపూర్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ప్రజల్లో మనోధైర్యం కల్పించేందుకే ఈ ఫ్లాగ్ మార్చ్ చేపట్టినట్లుగా ఆయన తెలిపారు. వన్డే ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం భారత్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వన్డే క్రికెట్ లో 50 సెంచరీలు బాదిన తొలి క్రికెటర్ గా కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పారు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ 49 సెంచరీలకు ప్రతీకగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలోని అభిమానులు 49 కటౌట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విరాట్ కటౌట్ల వీడియో సోషల్ మీడియాలోని వైరల్ గా మారింది. ಅಷ್ಟೊಂದು ಬಗ್ಗಕ್ಕಾಲ ಮುನಪಡೋದು ಬಗ್ಗಲ್ಲ ಒಂದು ಪಾಯಿಂಟ್ ಹಾಕಿದ್ದೀನಿ ತೋರಿಸಿದ್ದೀನಿ ಒಂದು 4 ತೋರಿಸ್ದೆ ಅಲ್ಲಿರೋದು 4 ತೋರಿಸಿ ಹೋಗ್ತಾನೆ. ಮೆಲ್ಲಕ್ಕೆ ಸೆನ್ಸರಿ ಕಾಣಿಸಲ್ಲ, ಅಷ್ಟು ಅರ್ಧ ಮಾತ್ರನೇ ಕಾಣಿಸುತ್ತೆ. ಮೂವಾದ್ರೆ ಅದು ಒಂದೆರಡು ತೋರಿಸು ಅಂದರೆ ಮಿಕ್ಕಿದ್ದು ರನ್ನಿಂಗ್ ತೋರಿಸು. ಹೋಗ್ತಾರೆ ನೀ ಬಾಣ ಈ ಕಡೆ. Mix 11. Please mix 11. इंडिया के 3 ವರ್ಷ ಹುಡುಗ ಇದ್ದಾನೆ. శ్రీశైలం శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి అమ్మవారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ దంపతులు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్ద చేరుకున్న న్యాయమూర్తికి డిప్యూటీ సీఎం కు ఆలయ మర్యాదలను అనుసరించి అర్చకులు, వేద పండితులు, ఆలయ ఈవో పెద్దిరాజు, ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి అధికారులు ఘన స్వాగతం పలికారు. వారికి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన ముత్యపు పందిరి వాహన సేవలోని వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి కళా బృందాలు చక్కటి ప్రదర్శనలిచ్చాయి. టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 12 కళా బృందాల్లో కళాకారులు సంగీత నృత్య ప్రదర్శనలతోటి అలరించారు. తిరుపతి ఎస్పీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు పలు అన్నమయ్య సంకీర్తనలకు చక్కటి నృత్య ప్రదర్శన చేశారు. అదే రోజున తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముత్యపు పందిరి వాహనంపై శ్రీ మహావిష్ణువు అలంకారంలో గజేంద్ర మోక్ష ఘట్టంతో అమ్మవారు భక్తులకు అభయం ఇచ్చారు. ముద్దులొలికించే ముత్యాల అలివేలు మంగకు ప్రీతి పాత్రమైనది. బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేటువంటి ప్రయత్నంలో భాగంగా తిరుపతి తిరుచానూరు మొత్తం అంతా కూడా అత్యంత సుందరంగా అలంకరించి భక్తులందరినీ ఆహ్వానించే పరిస్థితి తేవటమే కాకుండా ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా భక్తిభావన పెంపొందే విధంగా తిరుషకనూరు పేరుతో ఒకప్పుడు ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ తిరుచానూరు గ్రామంలో ఆ సాంప్రదాయాన్ని ఆచారాన్ని పరిరక్షించటం కోసమని మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ బ్రహ్మాండ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరపాలని నిశ్చయించటము, దానికి తగినట్టుగా ఏర్పాట్లు జరగటము, భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ఇందులో పాల్గొవటము చాలా ఆనందించదగ్గ విషయం. ఎప్పుడో చరిత్రకు పూర్వం నుంచే అమ్మవారు ఇక్కడ ఒక స్వతంత్ర దేవతగా సాక్షాత్తు శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీరంగనాయకి కూడా ఆవిడ గుడి బయటికి వచ్చేటువంటి సాంప్రదాయం అక్కడ లేకుండా ఉన్నది. కానీ తిరుచానూరులో అమ్మవారి ఆలయానికి ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అమ్మవారే అనేక రూపాలలో వాహన సేవలలో ఇక్కడ ఊరేగింపు సేవలో పాల్గొవటం అన్నది ఒక ఆచారం. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది భారతీయ సమాజంలో, భారతీయ సంస్కృతిలో, భారతీయ ఆచార వ్యవహారాలలో మహిళలకు ఎంత ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నది అని
చెప్పటానికి ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ దేవత ఖచ్చితంగా మహిళే అయి ఉంటుంది తప్ప పురుషుడు కానేరడు. పురుషునికి రెండవ స్థానమే ఉన్నది తప్ప భారతీయ సమాజంలో ప్రథమ స్థానం లేదని, ఇది తరతరాల భారతీయ సంస్కృతి నిరూపించినదని, అందులో ఆ పరంపరలో మరింత విశిష్టంగా గొప్పగా ఉన్నతంగా ఇక్కడ వెలసినటువంటి అమ్మవారి ఆలయానికి జరిగేటువంటి వైభవం నాకు తెలిసే దాదాపు నేను చిన్నతనం నుంచి 62-63 సంవత్సరాలుగా ఎంతో వైభవోపేతంగా జరిపేటువంటి ఉత్సవాలలో మరీ ముఖ్యంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి. ఏ పార్టీలోకి వెళ్లేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న బీజేపీ నేతలు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయొద్దని వేడుకున్న తులా ఉమా. కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పద్మారావు నగర్ లో ఇంటింటి ప్రచారం. సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలన్న కోట నీలిమ. ఉత్తరప్రదేశ్ బాణసంచా మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం. 15 మంది మంటల్లో చిక్కుకోగా 4 పరిస్థితి విషమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.